హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి సినిమాటెక్ ఫోటో పోస్టర్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇచ్చి గూగుల్ ప్రాంప్ట్ ఇస్తే ఇలా క్రియేట్ చేస్తుంది. ఒక్క 2 మినిట్స్ నా కోసం ఈ వీడియోని చూడండి. ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుస్తుంది. డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. ఈ బ్లూ టెక్స్ట్ వరకు కాపీ చేసుకోండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే యాపిల్ యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేస్తే యాప్ వస్తుంది. చూడండి, చేసుకోండి. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి ఫొటోస్ లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి పైకి వెళ్తే మీకు G1 అనే నేమ్ ఉంటుంది. ఈ నేమ్ తీసేసి ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఓకే, ఏదైనా పర్లేదు. ఇలా రాసుకొని సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. వీడియోని లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి అబ్బా, ఎక్కువ మందికి రికమెండ్ అయితే నాకు కూడా హెల్ప్ అవుతుందని అడుగుతున్నాను. హైప్ ఇవ్వండి. చిన్న కామెంట్ సూపర్ అని రైస్ అని పెట్టండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఫోటో సగం ఫోటో అయి ఉండాలి, అంతకంటే తక్కువ అయి ఉండాలి. పూర్తిగా ఉన్న ఫోటో లేదా 2-3 దిగింది, లైటింగ్ తక్కువ ఉన్నది, లేదా ఏదైనా ఒక పాత ఫోటో క్వాలిటీ తక్కువ ఉన్నది ఇవ్వద్దు. అవసరమైతే అప్పటికప్పుడు ఒక సెల్ఫీని దిగి ఇవ్వండి. ఫేస్ మొత్తం కనిపించేలా నీట్గా, క్వాలిటీగా లైటింగ్లు. మీకేంటి దానికి డీటెయిల్స్ కావాలి అంతే. మీరు ఏ ఫోజులో దిగినా ఏమీ కాదు. ఫేస్ బాగా కనిపిస్తే ఆటోమేటిక్గా ఇలా ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. చాలా బాగా వచ్చింది. ఫోటో పైన క్లిక్ చేశాను. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుందా? లేదు. స్క్రీన్ పైన చూడండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. మనం ఇచ్చేది ఒకే ఫోటో, ఒకే ప్రాంప్ట్ అయినా కూడా మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేస్తే మల్టిపుల్ మోడల్స్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి.